సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీరామకృష్ణులు ఎంత చక్కగా ఆకర్షణీయంగా అద్భుతంగా పూజ చేస్తున్నారు. అవునవును, చాలా చక్కగా పూజ చేస్తున్నారు. అమ్మా, రోజులు గడుస్తున్నాయి. నిన్ను చూడాలనే ఆకాంక్ష నాలో విపరీతంగా పెరిగిపోయింది. రాత్రింబౌళ్ళు నిద్ర మానేశాను. అమ్మా, నీ సాన్నిధ్యంలో ఉన్న విగ్రహాన్ని చూసి నా మనస్సు ఎందుకు తృప్తి చెందడం లేదు? నీవు ఎదురుగా కనబడే వరకు ఇలా వెర్రివాడినైపోతానేమోనమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. ఇతడేమిటి సర్వం ఓడిపోయిన లోబిలాగా ఏడుస్తున్నాడు? ఇతడికి ఏమైనా పిచ్చి పట్టిందా? కట్టుకున్న బట్టలు జంధ్యాన్ని కూడా తీసి పారవేశాడే. అలా అనకండి. జగన్మాతను దర్శించాలనే తీవ్రమైన ఆకాంక్ష గల మహనీయుడిలా కనిపిస్తున్నాడు. దేవుడికై ఇలా ఏడ్చిన వారిని నేను ఇంతవరకు చూడలేదు. శ్రీరామకృష్ణుల వారు పిచ్చివాడైపోయాడనే పలు వదంతులు తల్లి చంద్రమణి దేవి చెవిలో పడ్డాయి. అమ్మా చంద్రమణి దేవి, ఏంటి ఇలా వచ్చావు? మీ కుమారుడి బుద్ధి తారుమారయ్యింది. ఎప్పుడు చూసినా ఖాళీ ఖాళీ అంటున్నాడు. పిచ్చి పట్టిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరికైనా చూపించండి చంద్రమణి దేవి. నా కుమారుడికి ఏమైంది? ఏ భూతమైనా ఆవాహించి ఉంటుందేమో. నా బిడ్డకి 23 ఏళ్ళు. నా కుమారుడికి పెళ్లి నిశ్చయం చేయాలి. దీనికి పెళ్లి మాత్రమే తరుణోపాయం. కానీ నా బిడ్డ దీనికి ఒప్పుకుంటాడా? ఒకసారి అడిగి చూద్దాం. వెంటనే కుమారుడిని కామార్పుకూరుకు పిలిచింది. ఆయన కూడా తల్లి మాట జవదాటక స్వగ్రామానికి వచ్చారు. నమస్కారములు తల్లి గారు. చల్లగా ఉండు నాయన. తల్లి, మీరు నన్ను ఎందుకు పిలిపించారు? అందరూ నీ గురించి ఏదేదో చెప్తున్నారు నాయన. నీవు రేయింపవళ్ళు కాళీమాత సాన్నిధ్యంలోనే గడుపుతూ బాధపడుతున్నావని, పిచ్చివానిలా ప్రవర్తిస్తున్నావని ఇది విని నా మనసు ఎంత తల్లడిల్లిపోయింది. ఒక తల్లిగా ఈ బాధను నేను భరించలేను నాయన. బాధపడవద్దమ్మా. హృదయ పరితాపం దుర్భరమైనప్పుడు, అంతరంగం ఒక వైపుకు మనస్సు ఇంకో వైపుకు లాగుతున్నప్పుడు ఆ వ్యక్తి మామూలు వ్యక్తిలాగా ఎలా ప్రవర్తించగలడు? అందరికీ సహనం సమానంగా ఉండదు. ఏ కాస్త దుఃఖం సుఖం వాటిల్లినా కొందరు తలకిందులవుతారు. కొందరు తీవ్ర దుఃఖాలు వాటిల్లిన మహాసుఖాలు ప్రాప్తించిన సముద్ర గర్భంలో సుస్థిరంగా ఉంటారు. ఆ కారణం చేత నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నానమ్మా. ఆ కారణంగానే నేను మామూలు వ్యక్తిలాగా ప్రవర్తించలేకపోతున్నాను. నాయన కదాదరా, నిన్ను ఒకటి అడుగుదామని అనుకుంటున్నాను. నా మాట కాదనో కదా? చెప్పండి తల్లి గారు, మీ మాట నేను ఏనాడైనా కాదన్నానా? తప్పక చేస్తాను. గదాదరా, నీకు వివాహం నిశ్చయిద్దాం అనుకుంటున్నాను. నీవు ఏమంటావు?
తల్లి, మీరలా నిశ్చయించినట్లయితే అక్కడ ఇక్కడ వెతకడం ఎందుకు? జయరాంపాటిలో శ్రీరామచంద్ర ముఖోపాధ్యాయ ఇంట్లో ఒక వధువు ఉంది. గడ్డిపోచుతో కట్టి ఆమెను నా కోసమే భద్రంగా ఉంచారు. వెళ్ళి మాట్లాడండి. చాలా సంతోషం నాయన. వెళ్ళి వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళరా నాయన. పెళ్లికి అభ్యంతరం పెడతాడనుకుంటే రాబోయే భార్య గురించి తనే చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నేను కొలిచే ఆ రంభీరుని కార్యాచరణ మాత్రమే. ఇక నా బిడ్డ మనసు మారేలోపే త్వరగా పెళ్లి కార్యక్రమాలు మొదలు పెట్టాలి. సుశీల సుందరి అయిన భార్య పక్కనే ఉంటే మనసు ఇతర మార్గాల వెంట పరుగులు పెట్టదు. సంసారంలోనే నా బిడ్డ మనసు మారుతుందనేది నా నమ్మకం. ప్రాయంలో ఉన్న శారదాదేవికి 23 సంవత్సరాల రామకృష్ణ వారితో వివాహం ఎంతో వైభవంగా జరిగింది. అందరూ సంతోషించారు. సంవత్సరాలు గడిచాయి. 18 ఏళ్ల ప్రాయంలో ఉన్న శారదాదేవి దక్షిణేశ్వరంలో ఉంటున్న భర్తను కలుసుకొని ఆయనకు పరిచర్యలు చేయడానికి వచ్చింది. నన్ను లౌకిక లంపటంలోకి లగడానికి నువ్వు వచ్చావా? కానే కాదు. నేనెందుకు మీ జీవితాన్ని పాడు చేయాలి? తెలుసో తెలియకో సమస్త జీవరాశులు ఆనందాన్ని అన్వేషిస్తున్నాయి. మనిషికి సంబంధించినంత వరకు ఆనందాన్వేషణ అత్యంత ప్రాథమికమైన అన్వేషణలో ఒకటి. కానీ ఆనందం లభించడం గగన కుసుమమే. అలా అయితే లేని దాని కోసం వెతికి వెతికి వేసారిపోయామా? లేదు. ఆనందాన్ని మనం పొందవచ్చు, కానీ ఎందుకు పొందలేకపోయాము? వెతకవలసిన చోటును విడిచిపెట్టి మరెక్కడో తిరుగాడుతున్నాము కనుకనే అది దక్కటం లేదు. మన లోపలే ఉన్న ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో దాని ఆకర్షణలతో వెతికితే అది ఎలా లభిస్తుంది? ఈ విషయంలో నేను ధన్యురాలిని. నా భర్తే స్వయంగా గురువై ఈ విషయాన్ని తెలియజేశారు. నేను ఖచ్చితంగా మీ సాధనలో సహాయపడ్డానికే వచ్చాను. నా మనసు ఇప్పుడు తేలికపడింది. నువ్వు ఇంతటి పావివి కాకపోయి ఉంటే నేను కూడా
ఇంద్రియ వ్యవసుడినై లౌకిక జీవితంలో మునిగిపోయి ఉన్నానని నిశ్చయమేమిటి? తల్లి కాళీమాత నీకు శతకోటి వందనాలు. నన్ను మీరెలా చూస్తున్నారు? మాతగానే, ఆనంద స్వరూపిణి అయిన జగజ్జని స్వరూపంగానే నేను చూస్తున్నాను. ఈ ఉన్నత జీవితం గురించి ఒకసారి ఆలోచిద్దాం. వారెందుకు ఈ విధంగా జీవించాలి? ఖచ్చితంగా లోకానికి ఆదర్శప్రాయంగా ఉండడానికే. ఎలాంటి ఆదర్శం? శారీరక సుఖమే జీవిత సర్వస్వం కాదన్నదే ఆదర్శం. ప్రతి దశను అతిక్రమించి సర్వత్రా పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుడిని దర్శించే వ్యక్తి మాత్రమే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మంలో స్థిరంగా నెలకొన్న వారిని పరిగణించాలి. అటువంటి వ్యక్తికి భార్య ఆటంకమే కాదు. ఈ అభిప్రాయాన్ని తమ జీవితంలో ప్రత్యక్షంగా పరీక్షించి చూడగోరారు శ్రీరామకృష్ణులు. దివ్య పురుషుని నేజం పాము నోట్లో విషం ఉంటుంది. అది ఆ నోటితోనే ఆహారం గ్రహిస్తూ ఉన్నప్పటికీ దానికి ఎలాంటి హాని వాటిల్లదు. శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక జీవితానికై శారదమ్మ ఒక ఆదర్శప్రాయం అనే చెప్పాలి. ఆయన అనుకున్న ఉన్న స్థితి, పవిత్రత ఆమెలో కరువడి ఉంటే ఆమె ఎలా ఈ ఆదర్శాన్ని స్వీకరించగలుగుతుంది? అవును, ఆయన ఆదర్శమయ జీవితానికి ఎలా సాయకురాలై విరాజిల్లి ఉంటుంది? ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకొని శ్రీరామకృష్ణులు శారదమ్మకు తర్ఫీదునిచ్చారని కాదు, ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా గృహస్థ జీవితానికి కూడా ఆమె ఆదర్శంగా నిలవాల్సి ఉన్నందున ఆమెను సాంసారిక విషయాలలో కూడా సరిపడినన్ని బోధనలు చేశారు. జీవిత వికాసానికి ఆవశ్యకమైన వాటిని మాత్రమే శ్రీరామకృష్ణులు శారదమ్మకు ఇవ్వడంలో శ్రద్ధ వహించారు. వారు సాధారణ భార్యాభర్తలుగా కాకుండా సకల మానవాళికి ఆదర్శంగా జీవించారు. వారు పరస్పరం దేవునిగా భావించుకున్నారు. శ్రీరామకృష్ణుల వారి జీవితాన్ని ఒక పారమార్థిక విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనవచ్చు. శ్రీరామకృష్ణుల జగన్మాత దర్శనానికై జగన్మాతను కళ్ళకెదురుగా ప్రత్యక్షంగా చూడపరితపించాడు. శ్రీరామకృష్ణుల వారు దేవి అనే సోపానాన్ని షోడశీ పూజ ద్వారా ఎలా నెరవేర్చారో ఇప్పుడు మనం చూద్దాం. భయవారిణి ఓమకాల్ భయవారిణి కాల్ భయవారిణి ఓమకాల్ భయవారిణి కాపాలిని కాలరూపిణి కాల్ భయవారిణి ఓమకాల్ భయవారిణి కాపాలిని కాలరూపిణి శంభుభామిని నిశుంభఘాతిని శంభుభామిని నిశుంభఘాతిని శంభుభామిని నిశుంభఘాతిని శంభుభామిని నిశుంభఘాతిని సమరవాసిని సురవందిని మా శంభుభామిని నిశుంభఘాతిని సమరవాసిని సురవందిని మా కాల్ భయవారిణి ఓమకాల్ భయవారిణి పురహరా మనోమోహకారిణి సర్వలోకైక
त्रासनाशिनि तत्त्वदायिनि त्रासनाशिनि तत्त्वदायिनि त्रासनाशिनि तत्त्वदायिनि त्रासनाशिनि प्राणकारिणि तिमिरवरणि तत्त्वदायिनि त्रासनाशिनि प्राणकारिणि तिमिरवरणि काल भयवारिणि ओमकाल भयवारिणि कापालिनि कालरूपिणि काल भयवारिणि ओमकाल भयवारिणि त्रिगुणधारिणि त्रिदेवजननि त्रिगुणधारिणि त्रिदेवजननि त्रिगुणधारिणि त्रिदेवजननि त्रिगुणधारिणि त्रिदेवजननि त्रिलोकेशि तेजरूपिणि त्रिगुणधारिणि त्रिदेवजननि त्रिलोकेशि तेजरूपिणि अन्नदायिनि अमरपालिनि अन्नदायिनि अमरपालिनि अन्नदायिनि